వీఆర్ నాట్ ఎయిమింగ్ ఫర్ ఫ్యామిలీ ఆడియన్స్ అన్నారు. చూసాను అంటే మనం చేసే పని మీద మన నమ్మకం ఉన్నప్పుడు ఎగ్జాక్ట్లీ మనకు కథ చెప్పాలనిపిస్తుంది కథ చెప్తాం. అది ఎవరికి నచ్చుతుంది ఏంటి అనేది ఆబ్వియస్లీ సెకండరీ. ఫస్ట్ నువ్వు హ్యాపీ సాటిస్ఫై అయ్యో లేదా, అది మనం చేసే పని మనకు నచ్చుతుందా లేదా అంతే. ఆ సూత్రం మీదే మాస్ మార్ ఎంటైర్ జర్నీ. ఇందాక నేను స్టూడియోకి వస్తుంటే జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర సిగ్నల్ పడింది. ఆ సిగ్నల్ ఎక్కడ ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేస్తాను గుర్తు వస్తుంటే ఆటోగ్రాఫ్ ఒక ప్యాచ్ వర్క్ చేస్తున్నప్పుడు నేను గుర్తుంది, నేను బైక్ మీద వెళ్తుంటే బైక్ షాట్లు తీయాలి. సో ఒక పొజిషన్లో నుంచి నువ్వు స్టార్ట్ అవుతావు అని చెప్పి అక్కడ వరకు మన ఇద్దరం బైక్లో వెళ్ళాం. కార్లో అంటే చాలా రోజులు బైక్ ఎక్కాను. బైక్లో ఎక్కి ఆ చెక్ పోస్ట్ దగ్గర నేను దిగిపోయాను. నీ సోలో షాట్ తీసుకున్నాం, నాకు బాగా గుర్తు. ఆ తర్వాత చెప్పాడు ప్రసాద్ ల్యాబ్కి వచ్చి అందరం ప్రసాద్ ల్యాబ్లో జాయిన్ అయ్యాక అనే బైక్ మీద వచ్చాడు ప్రసాద్ ల్యాబ్కి. వస్తే వెనకాల ఎవరు లేరు, అప్పుడు బౌన్సర్లు కూడా పెద్దగా ఉండేవాళ్ళు కాదు. అని బైక్ మీద వచ్చేవి ఏంటంటే అబ్బాయి ఇదే రోడ్డు మీద యమహా వేసుకొని ఎన్నిసార్లు అన్నపూర్ణ స్టూడియో చుట్టూ తిరిగాను నేను. 1 లీటర్ పెట్రోల్ కొట్టించుకునే డబ్బులు కూడా ఉండేవి కాదు. పాంచ్ పాయింట్ అనేవాళ్ళు. పాంచ్ పాయింట్ పెట్రోల్ కొట్టించుకొని స్లోప్ ఎక్కడ వచ్చినప్పుడు ప్రసాద్ ల్యాబ్ దగ్గర ఇంజిన్ ఆఫ్ చేసేవాడిని. ఇంజిన్ ఆఫ్ చేస్తే తీసుకెళ్ళిపోయేది, పెట్రోల్ సేవ్ అయ్యేది. నాకు అది గుర్తొచ్చిందని ఇందాక. అక్కడి నుంచి మొదలు పెడితే రీసెంట్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ ధమాకా, వాల్టర్ 2 బ్లాక్ బస్టర్స్. సో పాయింట్ పెట్రోల్ నుంచి సరే ఇప్పుడు ఎంత సంపాదించాలనేది లెక్కలొద్దు, బాగోదు. సో హౌ డూ యూ ఫీల్ అనేది దీన్ని ఏమనిపిస్తుంటుంది? నేను అది సీరియస్గా తీసుకున్నాను. సక్సెస్ కూడా సీరియస్గా తీసుకోవాలి. అంటే ఇదే రోడ్డు మీద మనం ఇట్లా వెళ్ళాం కదా. అదేం చెప్పిన ఒకటే గుర్తుపెట్టుకో, గతంలో జరిగిన పెయిన్ కానీ హర్ట్స్ కానీ లేదంటే అవమానం ఏదైనా అలాంటి ఉన్నాయనుకో ప్రజెంట్లో కామెడీ అయ్యి కామెడీ గతంలో ఉన్న విషాదం ప్రస్తుతానికి కామెడీ. వండర్ఫుల్. అది దాని ఏంటంటే ఇప్పుడు నువ్వు ఆ రోజు నువ్వు నన్ను అన్నావు అంటే నీకు నష్టం అది అవతలోడు కాదు. ఆ రోజు ఇలా అన్నావు, ఆ రోజు ఇలా చేసావు, నువ్వు చేసావు అంటే ఆ పగసాది అయ్యి అలాంటి చాలామంది ఉన్నారు. అది చూస్తే నవ్వు వస్తుంది నాకు. లైఫ్ గురించి కూడా చాలా నేర్చుకున్నాను సినిమా చేస్తుంటే. ఎవరు మామూలుగా నేను పడిన స్ట్రగుల్స్ తెలుసా అంటే ఎందుకంటారు నాకు అర్థం కాదు. హీ నెవర్ స్పీక్స్ అబౌట్ స్ట్రగుల్స్. ఎవరు పక్కన చెప్తే తప్పితే అవును అవును అని చెప్తే హీ నెవర్ ఎంఫసైజెస్ ఆన్ హిస్ స్ట్రగుల్స్. దాన్ని హైలైట్ సెల్ఫ్ పిటీ చాలా మందికి ఉంటుంది. స్ట్రగుల్ అనేది గొప్ప ఎంజాయ్మెంట్ అబ్బాయి. అది అర్థం కావట్లేదు. నువ్వు వాటి గురించి మాట్లాడుకుంటే నీకు ఎంత ఎంటర్టైన్మెంట్ తెలుస్తుంది. ఎలా అడుగు తినేవాళ్ళు ఉన్నప్పుడు ఎంత ఎంటర్టైన్మెంట్. అప్పుడు ఇంత కష్టపడిపోయి నేను ఎవరి కోసం కష్టపడ్డారు నాకు అర్థం కాదు. ఇది ఈ లాజిక్ ఒకసారి చెప్పారు. ఎవరి కష్టం వల్ల దేశానికి స్వాతంత్రం వచ్చిందా? నువ్వు హీరో అవ్వాలని, నువ్వు డైరెక్టర్ అవ్వాలని, నువ్వు మంచి లైఫ్ కోసం నీకోసం నువ్వు కష్టపడుతున్నావు. ఈ లాజిక్ అసిస్టెంట్గా ఉన్నప్పుడే ఆ కష్టంతో పాటు ఆ రెస్పెక్ట్ కూడా ఇప్పుడు అందుకే ఉంది కదా. బికాస్ వెన్ యూ స్టార్ట్ విత్ దట్ స్ట్రగుల్ ఆబ్వియస్లీ వెన్ యూ మేక్ ఇట్ దట్ రెస్పెక్ట్ ఆల్సో ఇస్ లైక్ 10 times 100 times మోర్.